గుండెల్లో పల్లోని చిత్రం దాచేసి నీతో ఏదో మాట్లాడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్లో డిస్ప్లే మీద ఒక వీడియో అయితే చూసారు కదా. అలాంటి వీడియోస్ని మీరు కూడా సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి మంచి మంచి వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి కైన్మాస్టర్ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ టెంప్లెట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే 3 రేసెస్ అడుగుతుంది. అందులో థర్డ్ది 1:1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ పైన మీడియా ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. నేను ఇందులో వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ స్ట్రోక్ లింక్ అని ఇచ్చిన యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు ఇవన్నీ ఎఫర్ట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కింద నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రాదు, మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ సార్ క్లిక్ చేస్తే ఈ విధంగా రైట్ సైడ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి కదా, అందులో పైన కత్తి సింబల్ పక్కన ఒక ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 2 ఫింగర్స్ పెట్టి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఈజ్వల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ సార్ క్లిక్ చేసి ఇలా అయితే స్వైప్ చేయండి. మీరు వీడియో ఎంత క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఎంత అయితే స్వైప్ చేయండి. నేనైతే 30 సెకండ్స్ అయితే స్వైప్ చేస్తున్నాను, ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కాబట్టి నేనైతే 30 సెకండ్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీరైతే 1 మినిట్ లేదంటే 2 మినిట్స్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా అయితే 30 సెకండ్స్ అయితే తీసుకున్న టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కొంచెం సైజ్ పెద్ద అయితే అవుతుంది. మీకు క్రియేట్ చేసుకున్నప్పుడు అయితే అడ్జస్ట్మెంట్లు కూడా బాగా చేసుకోవడం బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మీరు తీసుకున్న అదే బ్యాక్గ్రౌండ్ సార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చి చూడండి. అదే కిందకి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అన్నది కదా, దాన్ని క్లిక్ చేసి కొంచెం లైట్గా కలర్ అయితే ఇంక్రీజ్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్లారిటీగా డౌన్లోడ్ అవ్వకపోతే ఈ యొక్క కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం క్లారిటీగా అయితే అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఎంత లుక్ అయితే ఎంత బాగుందో. అదేవిధంగా టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ వచ్చిన మళ్ళీ లేయర్ బ్రింగ్ చేసి మీడియా బ్రింగ్ చేసి మీరు ఎవరి ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రభాస్ అనే ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. మీరు కూడా మీకు ఇష్టమైన హీరోని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకోవడం రాకపోతే కింద వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి మీరైతే పిఎన్జీ రూపంలో కట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత మీరు తీసుకున్న ఇమేజ్ ఒకసారి చిన్న సైజ్లో పెట్టుకుని ఇలా ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా నేను చేస్తాను చూడండి, అదేవిధంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మంచి వీడియోస్ అయితే తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని చూడండి ఎంత పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నామో. అదేవిధంగా మీరు కూడా మీ యొక్క ఇమేజ్ని మీరైతే ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇదే విధంగా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, కిందకు వస్తే ఇక్కడ చూడండి కలర్ అడ్జస్ట్మెంట్ అన్నది దాన్ని క్లిక్ చేసి లైట్గా కొంచెం కలర్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీ ఇమేజ్ అనేది క్లారిటీగా లేకపోతే కొంచెం క్లారిటీగా అయితే అవుతుంది. తర్వాత ఈ యొక్క ఇమేజ్ అనేది ఎవరికైతే స్వైప్ చేయండి. మీరు తీసుకుంటారు కదా, ఆ యొక్క ఇమేజ్ అనేది ఎవరికి స్వైప్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఎంత ఉందో ఎంత అయితే ఈ యొక్క ఇమేజ్ ఉండాలి కాబట్టి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చి ఫ్రెండ్కి రండి. మళ్ళీ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పింక్ చేసి మీడియా పింక్ చేసి మీ యొక్క ఇమేజ్ అయినా లేదంటే మీకు ఎవరి ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. నేను అయితే ఈ అనుపమ ఇమేజ్ యాడ్ చేసుకున్నాను, మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, కిందకు వస్తే క్రాపింగ్ అని ఒక నేమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ అని దాన్ని ఎనేబుల్ చేయండి. దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ అని ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేసి థర్డ్లో పెట్టుకుని మళ్ళీ బ్యాక్ రండి. పైన షేప్స్ అని కదా క్లిక్ చేస్తే బ్యాక్ వస్తాం. అదేవిధంగా కింద ఫెదర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా అయితే చివరికి అయితే స్వైప్ చేయండి. చివరికి స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పట్టుకుని ఈ ఇమేజ్ని చిన్న చేసి ఇలా చేసుకోండి. ఇలా అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ని సార్ క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే ఇక్కడ చూడండి కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లైట్గా కొంచెం కలర్ అయితే ఇంక్రీజ్ చేయండి. మీ యొక్క ఇమేజ్ క్లారిటీగా లేకపోతే కొంచెం క్లారిటీగా అయితే అవుతుంది. తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన మళ్ళీ అదే ఇమేజ్ని సార్ క్లిక్ చేసి ఇలా చిన్న సైజ్లో పెట్టుకొని ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. అదేవిధంగా మీ ఇమేజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
మనం ఫస్ట్ తీసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా దాని అయితే బ్యాక్కి వెళ్ళినట్టు కొంచెం లుక్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఇమేజ్ అనేది చివరికి అయితే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ఇచ్చేసి మీడియా పైన ఇచ్చేసి మీరు కింద నుంచి ఒక ఫ్లవర్స్ అయితే డౌన్లోడ్ చేసింది కదా పిఎన్జీ రూపంలో, ఆ యొక్క ఫ్లవర్స్ని అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఆ ఫ్లవర్ అయితే ఈ విధంగా ఉంటుంది పిఎన్జీ రూపం ఉన్నాయి. దీని అయితే ఇలా సించేజ్లో పెట్టుకుని ఇక్కడ ఇలా అయితే రొటేట్ చేసి ఇలా సించేజ్లో పెట్టుకోండి. ఇలా సించేజ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్లవర్స్ అని. అదేవిధంగా ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా కిందకి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని అందుకు దాన్ని ఇచ్చేసి కొంచెం కలర్ని అయితే లైట్గా ఇంక్రీజ్ చేయండి. లైట్గా ఇంక్రీజ్ చేస్తే కొంచెం క్లారిటీగా అయితే అవుతుంది. తర్వాత ఈ యొక్క పిఎన్జీ ఫ్లవర్స్ని అయితే ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత క్రియేట్ చేసుకున్నామో అంతే లెంత్ ఈ యొక్క పిఎన్జీ ఇమేజెస్ని కూడా స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకున్న అయ్యే పిఎన్జీ ఫ్లవర్స్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ ఉంది కదా థర్డ్ దాన్ని అయితే దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే అలాంటి ఫ్లవర్స్ కూడా అయితే యాడ్ అవుతుంది. ఆ యొక్క ఫ్లవర్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇలా రొటీన్ చేసి కొంచెం లైట్గా ఇలా అయితే రొటీన్ చేసి ఇలా రొటీన్ చేసిన తర్వాత ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. అదేవిధంగా మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పింగ్ చేసి మీడియా పింగ్ చేసి మీరు కింద నుంచి ఒక గ్రాస్ పిఎన్జీ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసింటారు కదా ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఆ యొక్క టెంప్లెట్ అయితే ఈ విధంగా దీని అయితే ఇలా జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి ఇలా కిందకైతే అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా కిందకైతే అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా కిందకి వస్తే ఇక్కడ చూడండి బ్లెండింగ్ అని ఒక నేమ్ దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి వెళ్తే ఇక్కడ చూసారా కలర్ అడ్జస్ట్మెంట్ అన్నాం కదా దాన్ని క్లిక్ చేసి లైట్గా కొంచెం కలర్ని అయితే ఇంక్రీజ్ చేయండి. ఈ 2 కలర్స్ని అయితే ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఉంది. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పింగ్ చేసి మీడియా పింగ్ చేసి మీరు కింద నుంచి లవ్ సింబల్స్ డౌన్లోడ్ చేసిన కదా పిఎన్జీ రూపంలో ఆ యొక్క లవ్ సింబల్ని అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఆ యొక్క లవ్ సింబల్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఇలా సించేజ్లో పెట్టుకుని ఇలా అయితే రొటీన్ చేయండి. లైట్గా ఇలా రొటీన్ చేసిన తర్వాత ఇక్కడైతే కట్ చేయండి. ఇలా అయితే పెట్టండి. ఇలా పెడితే కొంచెం మనం అయితే ఈ యొక్క బెలూన్స్ అయితే కట్టినట్టు ఉంటుంది. దీనికి అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పిఎన్జీ లవ్ సింబల్ని అయితే మనం వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా కిందకి వస్తే ఇక్కడ చూడండి కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా దాన్ని ఇచ్చేసి లైట్గా కొంచెం కలర్ అయితే ఇంక్రీజ్ చేయండి. లైట్గా ఈ యొక్క బెలూన్స్ అయితే కొంచెం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. అదే విధంగా దీనికి అయితే ఒక మంచి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. లేయర్ పింగ్ చేసి మీడియా పింగ్ చేసి కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక ఐ లవ్ యూ అనే నేమ్ డౌన్లోడ్ చేసింది కదా ఆ యొక్క నేమ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఆ నేమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా కిందకి వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఒక నేమ్ కదా దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క లవ్ నేమ్ అయితే పిఎన్జీ రూపంలో ఉన్నది ఒకసారి క్లిక్ చేసి ఇలా అయితే సించేజ్లో పెట్టుకుని ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా ఇదే విధంగా ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లవ్ నేమ్ అయితే ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికైతే ఒక మంచి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. అదేవిధంగా లేయర్ పింగ్ చేసి మీడియా పింగ్ చేసి మీరు కింద నుంచి డిస్క్రిప్షన్ నుంచి ఒక సాంగ్ అయితే డౌన్లోడ్ చేస్తారు కదా ఆ యొక్క సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఆ సాంగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ సాంగ్ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఏ సాంగ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా కిందకి వస్తే బ్లెండింగ్ అని ఒక నేమ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసిన మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన కొంచెం పైకి వెళ్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈ 2 కలర్స్ని అయితే ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత అదే బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ని ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా సించేజ్లో పెట్టుకుని చూడండి నేను పెడతాను. అదే విధంగా పెట్టుకుని ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి చూపిస్తా. చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అదేవిధంగా మళ్ళీ లేయర్ పింగ్ చేసి మీడియా పింగ్ చేసి మీరు కింద నుంచి ఒక బార్డర్ని అయితే డౌన్లోడ్ చేశారు కదా పిఎన్జీ రూపంలో బార్డర్ని ఆ యొక్క బార్డర్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఆ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా దాని పైన కత్తిరి సింబల్ పక్కన ఒక పీరియడ్ బాక్స్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క బార్డర్ అనేది మన వీడియో ఎంత ఉందో అంత అయితే స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి రండి. మళ్ళీ లేయర్ పింగ్ చేసి మీడియా పింగ్ చేసి మీ యొక్క వాటర్ మార్క్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ మార్క్ క్రియేట్ చేయడం రాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క వీడియోని చూసి ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ టీఎస్ క్రియేషన్స్ కాబట్టి టీఎస్ క్రియేషన్స్ అని ఒక వాటర్ మార్క్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ పెట్టుకున్నాం చూడండి. మన ఇష్టం మనం అయితే ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ మన ఇష్టం వచ్చిన చోట అయితే మన యొక్క వాటర్ మార్క్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను అయితే ఇలా రొటీన్ చేసి ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా కిందకి వస్తే బ్లెండింగ్ అని ఒక నేమ్ దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసిన పైన ఒపాసిటీ అనుకో దాన్ని అయితే కొంచెం తగ్గించా. ఎందుకంటే మళ్ళీ మన యొక్క ఈ నేమ్ అనేది కొంచెం క్లారిటీగా అయితే కనిపించుకొని లైట్గా అయితే కనిపించేలా ఒపాసిటీ అయితే తగ్గించా. 60లో పెట్టుకుని ఈ యొక్క పిఎన్జీ నేమ్ అయితే ఎవరికైతే స్వైప్ చేసా. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి వచ్చండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఒకసారి ప్లేజెస్ చూసుకోండి. నేనైతే సాంగ్ కూడా సౌండ్ అయితే రిమూవ్ చేసి అప్పుడైతే మీకు ఒకసారి ప్లేజెస్ చూపిస్తా. ఎందుకంటే కాపీరైట్స్ రావడం జరుగుతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే సాంగ్ కూడా సౌండ్ అయితే రిమూవ్ చేసేసా. ఒకసారి అయితే ప్లేజెస్ చూపిస్తా చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో.
మనకు ఇష్టమైన ఒక హీరోని పెట్టుకుని, లేదంటే మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టుకుని, అదేవిధంగా బ్యాక్ సైడ్ మన ఇమేజ్ పెట్టుకుని ఒక బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ ప్లే అవుతుంది. అదేవిధంగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీకు ఇష్టమైన ఇమేజ్ పెట్టి మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని మన యొక్క గ్యాలరీలోకి ఎలా సేవ్ చేయాలో చూద్దాం. లెఫ్ట్ సైడ్ షేర్ బటన్ కదా క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే హెచ్డీ వచ్చి ఒక 720p అయితే సరిపోతుంది. అదేవిధంగా ఫ్రేమ్ రేట్ వచ్చి ఒక 30లో పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా కింద దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.